అందరికీ నమస్కారం. బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీని వీడిన తర్వాత ఆ ప్లేస్‌లోకి జగన్మోహన్ రెడ్డి ముందస్తు ఆలోచనతోటి కమ్మ సామాజిక వర్గంలో ఒక మంచి మాస్ ఫాలోయింగ్ ఉన్నటువంటి చుండూరు రవిబాబును ఆ ప్లేస్‌లో నియమించడం జరిగింది. ఆయన ఒంగోలు నియోజకవర్గ సమన్వయకర్తగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నుంచి ఒంగోలు నియోజకవర్గంలో వైసీపీ 2024 ఎన్నికల తర్వాత వైసీపీ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. సో, దాన్ని గాడిలో పెట్టేందుకు తాను శాయశక్తులా డివిజన్‌లో తిరుగుతూ ఆయన అక్కడున్నటువంటి వైసీపీ కార్యకర్తలకు భరోసా కల్పిస్తున్నారని కూడా మనం తెలియజేసుకోవచ్చు. నిన్న జరిగినటువంటి 33వ డివిజన్‌లో భారీ బైక్ ర్యాలీ దీనికి నిదర్శనంగా మనం తెలియజేసుకోవచ్చు. చుండూరు రవిబాబును అక్కడున్నటువంటి డివిజన్ నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా మహిళలు వారందరూ ఆయనకు ఘన స్వాగతం పలికిన విధానం చూస్తే రాబోయే రోజుల్లో ఒంగోలు కాన్స్టిట్యుయెన్సీలో వైసీపీ మరింత బలం పుంజుకుంటుందా అనే ఆలోచన కూడా వస్తుందని తెలియజేసుకోవచ్చు. ఇప్పుడున్న పరిస్థితుల్లో డివిజన్‌లో ఉన్నటువంటి లీడర్స్ అందరికి కూడా భరోసా కల్పిస్తూ ఆయన ప్రసంగం కూడా ఈ మధ్య కాలంలో కొన్ని సందర్భాల్లో ఆయన ప్రత్యక్షంగా, పరోక్షంగా కూడా అధికారులను, అదేవిధంగా ప్రజాప్రతినిధులను, ఎమ్మెల్యేలను, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నేతలను ఇరకాటంలో పెట్టే ప్రసంగం చేస్తున్నారని మనం తెలియజేసుకోవచ్చు. రాబోయే రోజుల్లో చుండూరు రవికి అటు కొత్తపట్నం మండలం కానీ, ఇటు ఒంగోలు రూరల్ మండలం, ఒంగోలు కాన్స్టిట్యుయెన్సీలో ఉన్నటువంటి వైసీపీ నేతలు మరింత ఆదరణిస్తున్నారని కూడా తెలియజేసుకోవచ్చు. ఈ మధ్య కాలంలో ఆయన చేపట్టే కార్యక్రమాలకు ఆదరణ రావటమే దీనికి నిదర్శనంగా కూడా తెలియజేసుకోవచ్చు. మరి ఒంగోలు వైసీపీ బాస్‌గా మరి చుండూరు రవిని ప్రజలు స్వాగతిస్తున్నట్లేనా? మరి కొన్ని రోజుల్లో వైసీపీలో భారీ మార్పులు అంటే కొన్ని డివిజన్‌లో అధ్యక్షులను నియమించుకుంటూ అదేవిధంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో గతంలో ఎక్కడైతే వైసీపీకి దెబ్బ తగిలిందో అక్కడ మళ్ళీ వైసీపీకి పునర్జీవం వచ్చేలాగా ఆయన ఒంగోలు కాన్స్టిట్యుయెన్సీలో ఉన్నటువంటి ప్రతి డివిజన్‌లో మరి మీటింగులు పెడుతూ అక్కడ ఉన్నటువంటి ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేసుకుంటూ మరింత ముందుకు పోతున్నట్టుగా కూడా మనకి తెలుస్తూ ఉంది. రాబోయే రోజుల్లో మరి ఒంగోలు వైసీపీ కొంత జోష్‌లోకి వస్తుందని కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తా ఉన్నారు. పొగాకు రైతుల సమస్యలను అధికారులకు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లటంలో చుండూరు రవిబాబు చురుకైన పాత్ర పోషించారని కూడా తెలియజేసుకోవచ్చు. రైతు బిడ్డగా మరి ఆయన ఈ మధ్యకాలంలో చేస్తున్నటువంటి కార్యక్రమాలు కూడా ప్రజాదరణ పొందుతున్నాయని కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తా ఉన్నారు. రాబోయే రోజుల్లో మరి ఒంగోలు వైసీపీలో మరింత జోషు పెరుగుతుందని కూడా మనం తెలియజేసుకోవచ్చు.